అటు జై సాయినాథ్ చూసి నవ్వు నవ్వు. ఈ ఫోటో ఆయన చేతికి ప్రసాదించి ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి ఆశీర్వదించుకొని అన్నపూర్ణేశ్వరుని తలుచుకోండి. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భక్తి. ఒక్కరోజు ఆవిడ చేస్తారు, రేపటి నుంచి మీరే. ప్రసాదం రెడీ చేయాలి. Milk is boiling. చూడు. Yeah. అమ్మ హాట్ Ready? జై మాత జై మాత. స్లో సరే వీళ్ళెవరైనా క్లీన్ చేస్తారు. అభీష్ట ప్రార్థన అక్షతాన్ సమర్పయామి. నమః ఓం బలభద్రానుజాయ నమః. నువ్వు ఇక్కడ జయజికు. ఓం బలభద్రానుజాయ నమః. ఓం పూతనాదేవితహరాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం తృణీకృతగుణావర్తాయ నమః. ఓం ఉత్తారతాళభేత్రే నమః. ఓం తమాలశ్యామలాకృతయే నమః. ఓం గోపగోపేశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం దానవేంద్రాయ నమః. ఓం యదుద్వహాయ నమః. ఓం వనమాలినేస్తాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం ఋగ్యజస్సామరూపాయే నమః. ఓం విద్యాయే నమః. ఓం బ్రహ్మరుద్రేంద్రత్వప్రాపక కృపా దృష్టిపాతాయే నమః. ఓం అబ్ధిజాయే నమః. ఓం శ్రీ ఓం మహాలక్ష్మ్యై నమో నమః. నాకు ప్రధానం కాదు, మీరెంత భక్తితో నాకు సమర్పిస్తున్నారు అనేటువంటి దాన్ని మాత్రమే నేను గ్రహిస్తాను అని స్వామివారు పలికారు. అందుకు నారదుల వారు చాలా ఆనందించారు. అయ్యా, ఈ వ్రతం చేస్తూ అలాగే కథని కూడా శ్రద్ధాభక్తులతో విని బ్రాహ్మణులకు సంతోషముగా దక్షిణ దానములు ఇచ్చి అందరూ కూడా భక్తితో తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి నీరాజను సమర్పించిన ఎడల స్వామివారి ఆశీర్వాదం పరిపూర్ణంగా కలుగుతుంది అని పలకడంతో ఈ యొక్క మొదటి గంధ ముగిసినది. జయభో బ్రాహ్మణుడివే ఆయన ఇట్లు కష్టమును అనుభవించుచు తిరుగుచుంటివేమి అని అడిగితే, బహు సంతానం కల నేను సంసారం పోషించుటకు చాలా కష్టములు పడుచున్నాను స్వామి, నా దరిద్రము పోటుకి ఏమైనా ఉపాయం చెప్పి ఆశీర్వని ఆ యొక్క వ్రత విధానాన్ని తెలియజేశారన్నట్టు. అప్పుడు ఆ యొక్క సత్యనారాయణ భార్య అయిన లీలావతికి సత్యనారాయణ స్వామి వ్రతకథనంతయు తెలియజేసి మనకు సంతానము కలిగినచో తప్పక స్వామి వారి యొక్క వ్రతం చేద్దాము అని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాడు. కాలక్రమేణ వృధాగదా శ్రవణ మాత్రంతోనే 10వ మాసమున ఒక కుమార్తెను గనను ఆ భార్య లీలావతి. చాలా ఆనందించారు దంపతులు. వాళ్ళ ఆవిడ అడిగింది, ఓయ్యా, మనకు సంతానము కలిగినచో స్వామివారి పూజ చేస్తామని మనం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం కదా, మనకి ఇప్పుడు సంతానము కలిగినది కదా, ఇప్పుడైనా పూజ చేద్దామంటే, ఇప్పుడెందుకులే, అమ్మాయి వివాహ కాలంలో పూజ చేద్దాము అని వ్యంగ్యముగా సమాధానం చెప్పు ఈ పట్టణమునకు వ్యాపారమునకే వెళ్ళిపోయాను. అలా కొన్ని సంవత్సరములే గడిచింది. కళావతికి యుక్త వయసు కూడా వచ్చింది. ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూసి తీసుకుని రమ్ము అని చెప్పి పంపగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు చేరుకొని యోగ్యుడైన వైశ్య కుమారుని తీసుకుని రాగా అతడు అన్ని విధములుగా తన కుమార్తెకు తగిన వాడకు చూసి మహావైభవంగా పెళ్లి కూడా చేసిను. ఆ ఆనందంలో నుండి సత్యనారాయణ స్వామి ప్రగతను మరిచే పోయాను. అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చను. వ్యాపారమున బహు నిపుణుడైన వైశ్యుడు అల్లుని కూడా తోడ్కొని చంద్రకేతు మహారాజు పరిపాలించుచుండేటువంటి రత్నసానపురంలో బాగా వ్యాపారం చేయనారంభించాడు. మనం చేసుకున్న కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. అదే సమయముగా ఆ యొక్క వ్రత కార్యక్రమాన్ని స్వామివారిని మర్చిపోవటం వలన ఆ యొక్క కర్మ ఆ యొక్క వైశ్యులను వెంటాడుతూనే ఉంది. ఒకనాడు ఆ యొక్క రాజుగారి ధనాగారం నుండి కొంత దొంగలు రాజుగారి ధనాగారం నుండి ధనమును అపహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకున్నారు. రాజభటులు నలుమూలలా వెదుగుచూ ఆ దొంగలను పట్టుకున్నట్టుకు తమ దగ్గరకు వచ్చుచుండగా చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వైశ్యుల చెంత వదిలి పారిపోయారు. వైశ్యుల చెంత రాజధనము ఉండటం వలన వీళ్లే దొంగలేమో అని నిశ్చయించి వారిని గట్టి రాజుడు తీసుకుని పోయారు భటులు. కానీ రాజు వారిని ఏ విధంగా విచారింపగానే వీరిని తీసుకొని పోయి కఠిన కారాగృహమున బంధించండి అని చెప్పారు.
భటులు అట్లే చేశారు. ఎంత ప్రార్థించను వారి మాట వినే వారెవరూ లేకపోయారు. మరియు స్వామి వారి శాపం వలన వైష్ణవులో కూడా దొంగల బట్టి ధనమంతయు చోరులు అపహరించుకొని పోయారు. మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది కళావతి లీలావతులు ఇద్దరికీ కూడా. ఒకనాడు కళావతి అలా దారిన పోచుండగా ఒక చోట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచుండగా అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని రాత్రి ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. అప్పుడు అమ్మడిగిందమ్మాయి, ఇంత రాత్రి వరకు నువ్వు ఎక్కడుంటివి, ఏంటి సంగతి, నువ్వు ఇట్లా ఎక్కడికి పోతే ఏంటి, ఏమనుకుంటారు మమ్మల్ని అని అనుకుంటే, అందులోకి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి, ఒక చోట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచుండగా అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చేదాన్ని, నువ్వు కూడా ప్రసాదం తీసుకోమ్మా అని పలికి ప్రసాదాన్ని అందజేశాను. ఆ ప్రసాద పరిగ్రహంతో అప్పుడు కానీ లీలావతికి జ్ఞాపకం రాలేదు. అయ్యయ్యో స్వామి, మేము కూడా మీ వ్రత కార్యక్రమాన్ని చేయాలని తలుచుకొని ఎన్ని సంవత్సరాలైనా చేయలేకపోయామే, కనీసం దాన ధర్మాది కార్యక్రమాలు కూడా చేయలేకపోయామే, చూస్తున్నాము అయ్యా, మమ్మల్ని క్షమించండి, నా భర్త అల్లుడు ఎండు చేరుకున్నట్లు ఆశీర్వదించండి అని ప్రార్థించింది లీలావతి. ఆ ప్రార్థనతో స్వామివారు సంతుష్టుడై అదే రాత్రి చంద్రకేతు మహారాజునకు స్వప్నమున సాక్షాత్కరించి జరిగిన విషయమంతా తెలియజేసి వాళ్ళిద్దరిని విడిచిపెట్టాలని ఆదేశించాడు. అందులకు రాజు మరునాడు సభా మధ్యములో తనకు వచ్చిన కలసభలోని వారందరికి తెలియజేసి ఆ వైశ్యులను ఇటుకు తీసుకురండి ఆజ్ఞాపించారు. ఆ వైశ్యులను చూచి రాజు పోయి, ఏనాడో మీరు దైవ సంకల్పాన్ని మరిచారు, అందుకే ఇటువంటి కష్టములు అనుభవించుచున్నారు అని చెప్పి వారికి తాను స్వాధీనము చేసుకుని ధర్మముగా ఇంటికి పోవచ్చునని పలికెను. ఆ మాటలు విన్న ఆ యొక్క వైశ్యులు రాజుకు నమస్కరించి తమ దారిన బయలుదేరారు అని పలకడంతో మూడవగా ధామ విసింది. జయభో సత్యనారాయణ పూజ చేస్తున్న కుమార్తెను తొందర పెట్టేసి కంగారు పెట్టేసి వెళ్ళిపోయింది. అందు కుమార్తె పూజ చేసినది కానీ స్వామివారి ప్రసాదం తీసుకోవటం మర్చిపోయింది. అందరికీ స్వామివారు కోపించిన వాడి తీరముందున్న పడవనలని నీళ్ళు ముంచివేసినారు. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమీ గాలి లేదు, వాన లేదు, కానీ పడవ ఎలా నీళ్ళు మునిగిపోయిందో, ఇది అంతయో ఆశ్చర్యమే కదా. ఆ స్వామివారి లీలా వినోదమో ఏమో మనకేం తెలియలేదే. దైవభక్తితో ప్రార్థన చేసి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనగా అప్పుడు ఆ స్వామివారు, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం తీసుకోకుండానే భర్తను చూచుటకు వచ్చినది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతయు శుభమగును అని పలకగా ఆకాశవాణి పరుగు పరుగున ఆ యొక్క కూతురు ఇంటికి చేరుకొని స్వామివారిని ప్రార్థించి ప్రసాదం తీసుకుని వచ్చేసరికి తన భర్త నాతో కూడా వెకి తెరిచుండెను. అందరూ కూడా చాలా ఆనందించారు. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రత కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తాను సంపాదన చేసుకుని వచ్చిన దాంట్లో అందరికీ దాన ధర్మాది కార్యక్రమాన్ని నిర్వర్తించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొనెను. అది మొదలుగు ప్రతి నెల పౌర్ణమి యందు స్వామివారి పూజ చేస్తూ కలకాలము సుఖములు అనుభవించి స్వామివారి పాదాల చెంత చేరుకున్నాడు అని పలకడంతో యొక్క 4వ గజ ముగిసినది. జయ భో సత్యనారాయణ భగవానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అల్లంత దూరాన కొంతమంది గొల్లలు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రసాదం తీసుకుని వచ్చి రాజమందిరం నుంచి అందరూ భక్తితో ప్రసాదాన్ని స్వీకరించి, గొల్లలు ఇచ్చిన ప్రసాదం నేను ఎలా తీసుకోవాలి, నేను రాజును కదా అని కులమత భేదాలు లెక్కించి స్వామివారి ప్రసాదాన్ని పరిత్యజించి వెళ్ళిపోయాడు. తన అహంకారమే తన శత్రువు అన్నట్టుగా ఆ రాజు యొక్క అహంకారంతో క్రమేణ రాజ్యమంతయు నాశనమైపోయింది. బిడ్డలు చనిపోయారు, ఐశ్వర్యమంతో నశించుకుపోయింది, భిక్షమెత్తుకుని బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు అలా దారిన పోచుండగా ఒక మహంతుడు జ్యోతిష్కుడు అతన్ని పిలిచి తాను చేసిన తప్పిదాన్ని తెలియజేశాడు. అప్పుడు రాజు తనలో తానెట్లు తలపోశాడు. గొల్లలు ఇచ్చారని నీచముగా భావించి స్వామివారి ప్రసాదము భక్షింపగా తిరస్కరించిందనే, అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని తలుచుకొని గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాడు రాజు. మళ్ళా ఆ ప్రసాద పరిగ్రహంతో మళ్ళా రాజు సత్ప్రవర్తుడై బ్రతికినంతకాలం సుఖమును అనుభవించి స్వామివారి పాదాల చెంత చేరుకున్నాడు. ఓ మహానుభావులారా, మీ అందరికీ 5 కథల రూపంలో స్వామివారి యొక్క విశేషాలను తెలియజేశాను. ఎవరైతే స్వామివారి వ్రత కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం చేసుకుంటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతం చేస్తారో ఆ యొక్క కలిగించు ఫలితాన్ని మీకు వివరించాను. ఎవరైతే మరిచినా, ఎవరైతే స్వామివారి పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనలేకపోయినా వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని కూడా మీకు వివరించాను. కనుక ఈ కలియుగంలో స్వామివారి నామము, స్వామివారి భక్తి శ్రద్ధలు తప్ప వేరే ఇంకేమి శాస్త్రాలు, ఆగమాలు, వేదాలు, ఇతిహాసాలు తెలుసుకోని అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో భగవంతుడికి గోవింద అంటూ ఒక పువ్వు పెట్టి స్వామివారికి మనకు తోచిన కాయి పండ్లు నైవేద్యం పెట్టి స్వామివారి అనుగ్రహం కోరితే చాలు, అదే మనకు శ్రీరామ రక్ష. కనుక మీరందరూ కూడా ఈ వ్రత కార్యక్రమాన్ని ఆచరించి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందండి అని
సూతల వారు అక్కడున్న మునులందరికీ తెలియజేసి బయలుదేరారు అని పలకడంతో ఈ యొక్క 5వ విగ్రహం ముగిసినది. జయ భో సత్యనారాయణ భగవానికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మా పడవలో ఆకులు అలుములు తప్ప మరి ఏమీ లేవు, నువ్వు పో అని ఆ సన్యాసిని పరిహాసముగా మాట్లాడి పంపలు అలుములు ఉండటం చూచి 3 చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని బోర్న ఏడ్చసాగాడు. అప్పుడు అల్లుడు మామను చూచి, ఓ మామ, ఏడ్చడం ప్రయోజనం ఏమున్నది? ఆ సన్యాసి ఎవరో మహానుభావుడు అనుకుంటా, అతడు శపించాడేమో మనకి ఇట్లా జరిగినది. ఇక ఏమి చేస్తున్నా ఆయనే చేయవలేను, ఆయనను ప్రార్థిద్దాం పదండి అని చెప్పగా పరుగు నా సన్యాసి యుద్ధకు పోయి స్వామి కనిపించగానే సాష్టాంగ నమస్కారము చేసి, అయ్యా మీరెవరో మీ మాయ ఏంటో తెలియక మీ దగ్గర పరిహాసముగా మాట్లాడే అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్పగా అప్పుడు అతను నిజరూపము ధరించి స్వామివారు, ఓయి దైవ జ్ఞానాన్ని తలుచుకోలేదు, దైవ చింతన లేదు, ఇక నీకు మంచి ఎలా జరుగుతుందయ్యా అని ప్రశ్నించాడు. అందులకు వైశ్యుడు, అయ్యా ఈ లోకమంతయు మీ మాయ వల్ల నా నిండి ఉన్నది, ఈ లోకంలో మేము కూడా పరిగెత్తాల అవసరం పడింది, అందుకే మిమ్మల్ని తలుచుకోలేకపోయాను ఏమో, మమ్మల్ని క్షమించండి స్వామి, ఇకనైనా నేను మేలుకొంటాను, మీ యొక్క వ్రత కార్యక్రమాన్ని మా స్వగ్రామంలో తప్పగా చేస్తాము అని స్వామివారిని పరిపరి విధములుగా ప్రార్థించాడు వైశ్యుడు. అప్పుడు స్వామివారు వరవించి అంతర్ధానమయ్యాను. మళ్ళీ పడవలోకి చూడగా ధనమంతా ఉండటం వలన చాలా ఆనందించి స్వగ్రామమునకు ప్రయాణం సాగించాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత తమ రత్నపురము రాక భార్య పుత్రికలకు తెలిపిరమ్మని దూతను పంపెను. ఆ దూత ఇంటికి చేరుకొని లీలావతిని చూచి, అమ్మా మీ భర్త అల్లుడు వచ్చుచున్నారు, పడవ ఇప్పుడే తీరం చేరింది అని కబురందజేసెను. జై మాత, జై మాత. స్లో ఇలాగా పొంగే స్వామి, బాగా పొంగ.